నాకు తెలుసు మీరు మన ఛానల్‌ని ఎంతగానో మిస్ అయితున్నారని. అందుకోసమని నేను మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియో తీసుకొనొచ్చిన. మా ముందుకేడొచ్చినావక్క నువ్వు వాయిసే కదా చెప్తున్నావు అనుకోద్దు. అదిగో కనిపిస్తున్నాడు మీ ముందలకే వచ్చేసిన. మా మమ్మీ మస్తు రోజులైంది ఊరికి అందుకే ఇవాళ వచ్చింది కాబట్టి మా మమ్మీ చేత్తోని మంచిగా అన్నం తినిపించుకున్నా. అదేందో మా మమ్మీ ఎంతసేపు తినిపించినా తింటూనే ఉండాలనిపిస్తుంది. అందుకే కావచ్చు ఇంత లావైనా. దాని గురించి మీరు పక్కన పెట్టేయండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేంది రావయ్య అంటే ఇది మా మమ్మీ ఒక చీర తెచ్చుకుంది అన్నట్టు. ఆ చీర గురించే మాట్లాడుతున్నా. చీర అయితే నిజంగా మంచిగా ఉంది కదా. నాకే అంత మంచిగా ఉందంటే మీకు ఇంకెంత మంచిగా ఉంటుందో చూసుకోండి. నిజంగా మీకు ఆ చీర డీటెయిలింగ్గా కావాలి అంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు ఎంతగానో మోటివేషన్ వస్తుంది. ఇంకా మన ఛానల్ కూడా రీచ్ అవ్వడానికి ఛాయిస్ ఉంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేందబ్బా ఇది ఇంత వింతగా ఉంది అనుకోకండి. ఇందులో అయితే మనం చెంచాలు, మూకుళ్ళు అవన్నీ వేసుకోవచ్చు. ఇది మనం ఎట్లా చెప్తే అట్లా తింటా అన్నట్టు రోబోలాగా. ఇది మనం ఎట్లా తిప్పితే అట్లా ఆడుతుంది. దీన్ని మనం వాష్ చేసేటప్పుడు అట్లా వాష్ చేసి పక్కన పెట్టుకునేటప్పుడు దాని అట్లా అదొక రెట్టెలాగా చేసుకోవచ్చు. దాన్ని మనకు కావాల్సినప్పుడు మనం అట్లా ఓపెన్ చేసుకొని ఆడ పెట్టుకోవాలి. మనం వాష్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం రాదు. మనం చపాతీస్ చేసుకుంటాం కదా, చపాతీస్ చేసుకున్నాక దానిపైన పెట్టుకోవచ్చు.